వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో రేపు హోలీ పండుగల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. గుంపులుగా తిరగద్దని, గుంపులుగా బయట రంగులు చల్లొద్దని ఇట్లాంటి అన్ని ఆంక్షలు విధించారు. దీనిపై అటు హిందూ సంఘాలు కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓన్లీ హిందూ పండుగలకు వచ్చినప్పుడే పోలీసులు ఇట్లా ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది, ఈ పరిస్థితి ఏందనే దానిపై ఇప్పటికే రాజాసింగ్, బీజేపీ నుంచి రాజాసింగ్ కూడా స్పందించారు. అలాగే హిందూ సంఘాలు కూడా స్పందిస్తున్నాయి. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప గారు ఉన్నారు. ఆయన ఈ విషయంపై అడిగి తెలుసుకుందాం. సార్, తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఒక హిందువుల పండగ వస్తుందంటే చాలా వెంటనే రెస్ట్రిక్షన్స్ గుర్తొస్తాయి పోలీసులందరికీ, తర్వాత ప్రభుత్వ యంత్రాంగానికి. ఏ పండగ వేసినా సరే, మీ వినాయక పండగ చేయడానికి టైం వస్తుంది, వెంటనే మీరు పంటలు అట్లా వేయకూడదు, ఇట్లా వేయకూడదు, సౌండ్ పెట్టకూడదు, అక్కడ రెస్ట్రిక్షన్స్ వస్తాయి. లేకపోతే ఇంకేదైనా పండుగ వచ్చిందంటే ఇంకో వెంటనే రెస్ట్రిక్షన్స్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ప్రత్యేకంగా గుర్తొస్తున్నాయి. ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ఇంత కూడా దిగజారాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వ యంత్రాంగానికి నేను సూచిస్తున్నా. హోలీ పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. హోలీ పండుగ అంటేనే అందరు కూడా సంతోషంగా ఉండాలా, ఒకరినొకరు ఆనందంగా ఉండాలని చెప్పి సంతోషంగా ఒకరి మీద ఒక రంగులు వేసుకున్నటువంటి పండుగ ఇది. దీనికి ఇంకా రాకముందే అప్పుడే వీళ్ళు రిస్ట్రిక్షన్ స్టార్ట్ చేసినారు. సార్, హోలీ పండుగ అంటే గుంపులుగా చేసుకునేది, ఎవరికి వారు మీద రంగులు వేసుకోరు, గ్రూపులుగా ఫ్రెండ్స్ అందరు కలిసి చేసుకునేటువంటి పండుగ హోలీ పండుగ. ఇంకా మన దగ్గర తక్కువ, చాలా రాష్ట్రాల్లో హోలీ రోజు పెద్ద పెద్ద ర్యాలీలు, జూలుసులు ఉంటాయి. మన తెలంగాణలో ర్యాలీ జూలుసు లేవు, కానీ గుంపులుగా చేసుకుంటారు. మీరు గుంపులో ఉండదంటే ఎట్లా? ప్రతి సంవత్సరం మన దగ్గర నెక్లెస్ రోడ్లో మొత్తం వేలాది మంది గుమిగూడి హోలీ పండుగ చేసుకోరా, ట్యాంక్ బండ్ మీద చేసుకోరా? మీరు ఇట్లా వద్దంటే ఎట్లా? కేవలం ముస్లిం వర్గానికో ఇంకో వర్గానికో సంతృప్తి పరచాలన్నటువంటి ఉద్దేశంతో మేము చాలా పకడ్బందీగా మేము విధులు నిర్వహిస్తున్నాం చెప్పడం కోసం ఇట్లాంటి రిస్ట్రిక్షన్ పెట్టడం తగదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, మీరు కేవలం ఒక వర్గానికి కొమ్ము కాస్తూ వాళ్ళ ఓట్ల కోసం మీరు దిగజారి ఈ స్థాయికి పోవద్దని చెప్పి నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. ఇప్పటికే మీరు బీసీ రిజర్వేషన్లో మైనారిటీ వర్గాన్ని, ముస్లిం వర్గాన్ని కలిపేసి బీసీలందరికీ అన్యాయం చేశారు. చివరికి మా పండుగల మీద కూడా రిస్ట్రిక్షన్ విధిస్తా అంటే ఎట్లా? ఇప్పటికే ఆ రోజు ఏమనంటే జుమ్మా అని చెప్తున్నారు. సార్, సంవత్సరంలో 52 సార్లు జుమ్మా వస్తుంది, కానీ హోలీ పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ రోజు మేము ఫ్రెండ్స్ అందరు కలిసి, కుటుంబ సభ్యులందరూ కలిసి, బంధువులంతా కలిసి హోలీ చేసుకోవద్దు రోడ్డు మీద అంటే ఎట్లా? ఇది కేవలం ఒక వర్గాన్ని సంతృప్తిపరచడం కోసం మొత్తం మెజారిటీలుగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, హిందువుల యొక్క పండుగలు జరుపుకోకుండా నిబంధన విధించడం అవుతుందని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎట్లాంటి నిబంధన విధించినా కూడా ప్రతిసారి ఏ విధంగా చేసుకుంటారు, ఇదే ఈసారి కూడా అట్లాగే మా హిందువులంతా కూడా పండుగ చేసుకుంటారు. ఇది ఎక్కడ కూడా వెనుకపోయేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చినా కూడా వాళ్ళ మీద మేము బలవంతంగా ఎవరు రంగులు వేరు. సార్, రంగులు ఒకరికొకరు ఇష్టం ఉంటే రంగులు వేస్తారు, రోడ్డు మీద పోయేట వాళ్ళ మీద ఎవరు కూడా వేయరు. దయచేసి మీరు మైనారిటీలకు ఎట్లా ఏ విధంగా అయితే మీరు వాళ్ళ మనోభావాలను కాపాడాలని కోరుకుంటున్నారో, హిందువుల యొక్క సంప్రదాయాలను కూడా గౌరవించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తర్వాత పోలీస్ యంత్రాంగానికి వేడుకుంటున్నాను.